మనిషి జీవితం అనేటటువంటిది చాలా చాలా విలువైనటువంటిది. దేహమే దేవాలయం. అలాగే అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది మన శాస్త్రాలు వేదాలు మనకి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? మన గురించి మనం తెలుసుకోవడం. మనమే సృష్టికర్త. వాస్తవమా? ఎస్, వాస్తవమే. కానీ అహం బ్రహ్మాస్మి అనేంతవరకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇలాంటివి ఎవరు చెప్పాలి? సాధన చేసిన వాళ్ళు చెప్పాలి. సో మనలో ఉన్నటువంటి మహత్తుని మహత్యాలుగా ఎలా మార్చుకోవచ్చు సాధన ద్వారా, ఇవి తెలపడానికి మన ముందు ఉన్నారు వాస్తు శాస్త్ర నిపుణులు, అలాగే సూర్య ఉపాసకులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కళ్యాణ్ తెన్నేటి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు వెలుగునిస్తాడు. ఆయన రాకపోతే ఏంటి మన పరిస్థితి? అలాగే ఆయన నుంచి డి విటమిన్ శరీరంలో లేకపోతే ఏంటి పరిస్థితి? ఆరోగ్యాన్న, విజయాన్న, అలాగే సంసారాన్ని, ఏది వాట్ నాట్ డైరెక్ట్గా ఇచ్చేటటువంటి మనకు కనిపిస్తున్నటువంటి దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. అలాగే మన దేహంలో ఆయన ఇలాంటి అద్భుతమైనటువంటి మహత్తులు చేస్తున్నాడు. సో ఆ దేహాన్ని ఇంకొంచెం ఉత్తేజపరుచుకొని అది దైవత్వం వైపుకి తీసుకొని వెళ్ళి నాలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని చూడాలి. ఇది ఎలా సాధ్యం? బ్రహ్మాండం ఎంత పెద్ద ఉందో అంత పెద్ద క్వశ్చన్ అడిగారు. ఓకే, సో బేసికల్గా భక్తి మార్గం ఎంత సింపులో అంత కష్టం. మనం చాలామంది పూజ చేసుకుంటాం. అయితే ఈ భక్తి మార్గాల్లో చాలా భక్తి మార్గాలు ఉంటాయి. గాణపత్యం, శాక్తేయం, మన అవధూత తత్వం అండ్ సౌరవం అంటే సూర్య భగవానుడు. అయితే అగైన్ దీంట్లో 3 వెరైటీస్ ఉన్నాయి. నేను సాధన చేస్తుంటే నాకు ఏమి కావాలి? అర్థము, కామము, మోక్షం లాగా నేను తామసిక భక్త, రాజసిక భక్త. నేను ఇలా చేస్తే నాకు ఏమొస్తుంది? ఇది మేము చేసేది అంటే సూర్యోపాసన అనేది రాజసిక భక్తి. మోర్ మనీ, మోర్ రిచెస్, మోర్ అబెండెన్స్. నాకు ఆరోగ్యంగా ఉంటే కొంతమందికి అదే రిచెస్ వాళ్ళకి. నాకు ఆరోగ్యం బాగుంటే చాలా స్వామి. అందుకే ఆరోగ్యం సంపదం భాస్కరం అన్నారు. సూర్యుడిని మెప్పించాలంటే ఓన్లీ ఒక చెంబుతో నీళ్లు ఆయనకి అర్ఘ్యం వదిలితే ఆయన చాలా హ్యాపీ, బగబగా మండుతూ ఉంటాడు. సో ఆ చిన్న వాటర్ డ్రాప్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఈజ్ అన్నమాట. సో ఆయనకి పొద్దున 6 తర్వాత సూర్యుడే సాక్షాత్తు గాయత్రి స్వరూపం. మనం ఏం పూజలు చేసినా ఆయన ఉన్నతం చాలా. సో ఈయనకు పూజ చేసేటప్పుడు, ఏమైనా సాధన చేసేటప్పుడు వాటర్ వదలడం కానీ, తులసి కోటకు దండం పెట్టడం కానీ చేస్తే సూర్య భగవానుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సూర్యుని ప్రార్థిస్తే ఏమొస్తుందంటాం? సూర్యుని ప్రార్థిస్తే మనకి ఫస్ట్ హెల్త్ ఇచ్చేస్తాడు, సెకండ్ వెల్త్ ఇస్తాడు, థర్డ్ ఆస్పెక్ట్ ఉంది. అదే ఎక్కువ మేము ఫోకస్ చేసేది, సూర్యోపాసన ఫోకస్ చేసేది అబెండెన్స్. అంటే నా సాధనలు కానీ, నా జీవన శైలులు కానీ ఎక్కడైనా వేరే వాళ్ళు చెడిపోతున్నారు, వేరే వాడు నాశనం అయిపోతే నాకు బాగుండే, మీ కుళ్ళు కుతంత్రాలు, ఆ ఎన్వీనెస్ లేకుండా అందరూ బాగుండాలనే ఇంటెన్షన్తో మీరు ఏ పనులు చేసినా, ఎస్పెషల్లీ సాధన చేసినా, మంత్రసిద్ధి, తంత్రసిద్ధి, యంత్రసిద్ధి చేస్తే మీకు అత్యున్నతమైన స్థాయి విచ్ ఈజ్ అబెండెన్స్ వచ్చేస్తుంది. అబెండెన్స్ అంటే నువ్వు 55 అయిపోతే జాబ్ ఆపేసినా సరే, రిటైర్ అయిపోయినా సరే, అప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్టింగ్ అవుతుంది. పీపుల్ విల్ లవ్ టు బీ ఇన్ యువర్ కంపెనీ. వచ్చి మాట్లాడుతుంటారు మీ ఎనర్జీ. అందుకే ఎప్పుడైనా అంటే మనం ప్రశాంతంగా, ఎప్పుడు ఒక ఏజ్ అయిన తర్వాత మన ఫిజికల్ బాడీ సపోర్ట్ చేసేంత వరకు మనం చేసుకుంటాం. అయిన తర్వాత కూడా అది మరణం కూడా చాలా సునాయాసంగా ఉండాలి. వేరే వాళ్ళని సతాయించి పీడిస్తూ వెళ్ళకూడదంట. అందుకే మన జీవన శైలిలో ఎంతోమంది దేవతలు ఉన్నారు. అరే ఏ దేవుడు నమ్మలు? గణపత, సత్యనారాయణ స్వామి, శివుడు అని చాలా ఇన్ని కోట్ల దేవతలని ఎప్పుడు టాక్ వస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక స్టేజ్ వరకు ఏ దేవుడినైనా పూజ చేయొచ్చు, అందరినీ కలిపి పూజ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ స్పిరిచువల్ స్టేజ్లో కొంచెం సాధన పెంచిన తర్వాత మా గురువు గారు మాకు చెప్పింది ఏంటంటే, మీరు ఎవరినైనా ప్రార్థించండి, ఎవరిని చేస్తూ సాధన చేస్తుంటే మీకు గణపతి నాకు ఫేవరెట్ అంటారు కొంతమంది, శివుడు నా ఫేవరెట్ అండి, అమ్మవారు నా ఫేవరెట్. ఎందుకు అలా వస్తారంటే అది వాళ్ళకి అలైన్ అవుతుంటుంది. ఇట్ ఈజ్ లైక్ దీని తర్వాత ఏమవుతుందంటే సాధనా మార్గంలో మీరు ఎగ్జాంపుల్ మీరు
లెఫ్ట్ పాయింట్ దగ్గర ఉన్నారు, మీరు సాధన చేశారు. లాస్ట్ జన్మలో మీరు మహా ఋషులు, మీరు ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయి అక్కడ కామం ద్వారానో క్రోధం ద్వారా పడిపోయి మళ్ళీ ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే రీచ్ అయిపోతారు, అది తెలియదు, భ్రమిస్తూ ఉంటాం. అందుకే పూర్వజన్మలో ఉన్న వాసనలు దానివల్ల మీకు కొంతమందికి డిఫాల్ట్గా పుట్టిన నుంచి భక్తి వచ్చేస్తుంది, కొంతమందికి భక్తి ఎక్కువ కనెక్ట్ అవ్వదు, కొంతమంది అమ్మా నాన్న చెప్తే చేస్తారు. ఎందుకు ఒకసారి ఆలోచించాలా? ఎందుకు ఆలోచించాలంటే పాత దానికి కనెక్ట్ అయ్యారా, మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి దాన్ని కొంచెం పుష్ చేయండి, మీరు సాధన చేస్తారు. అయితే విశ్వం ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మనకి అది గుర్తు చేస్తుంటుంది. కరెక్ట్. కానీ మనం ఎలా అవ్వాలి అనుకుంటాం, సోది అనుకుంటాము, అంటే ఏదో ఒక రూపంలో మీరు అన్నట్టు ఫస్ట్ విశ్వానికి అందుకే కనెక్ట్ అవ్వమంటాం. కనెక్ట్ అయితే అది దాన్ని కరెక్ట్ గా మనం రీచ్ అవ్వగలం. కాస్మిక్ కాన్షియస్నెస్ ఎంత గ్రేట్ అంటే ఇది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. నాకు వంకాయ కర్రీ చేయాలి, గూగుల్లో టైప్ చేస్తే వంకాయ కర్రీ వచ్చేస్తుంది. అది మీరు అప్లై చేస్తే మీ అమ్మగారు చేసినట్టు రాదు. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని నాలెడ్జ్గా కన్వర్ట్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ అవ్వలే. అబ్బా సాల్ట్ తక్కువ వేసావు అంటే బాగానే ఉంది అని అంటాం, వాహ్ అనడం చాలా రేర్. అది ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పట్టుకోండి, మీ జీవితం సెట్ అయిపోతుంది. ఎప్పుడైనా సమస్య ఎప్పుడు పెరుగుతుందంటే నేను సొంతంగా సాధిస్తా, నేను చూసుకుంటా, వాడిని అడిగేందుకు ఈగో వచ్చేసి ఆగిపోతాం. కలియుగంలో రెండే ఆప్షన్స్. నువ్వు సొంతంగా సాధించి తిరిగి ఏళ్ళ కష్టపడి సాధించి ఇది అయ్యిందా అవ్వలేదా అని మీకు తెలుస్తుంది. దానికంటే బెటర్ ఎవరికి రైట్ నాలెడ్జ్ ఉంది వాడిని పట్టేసుకొని వాడికి ఫ్రీ ఫీ ఇచ్చేసి టైం ఉంటే టైం స్పెండ్ చేసి శుశ్రూష చేసి తీసేసుకోవాలి నాలెడ్జ్ అని. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు. ఇప్పుడు ఆ సాధన ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు సాధించారు కాబట్టి, మీరు సాధకులు కాబట్టి, ఈ సాధనని ఏదైనా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ సాధన చెయ్యాలి అనుకుంటారు, లేదా జిజ్ఞాస ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఇలాంటి సాధనని మీరు ఏదైనా వాళ్ళకి ఆ విద్యని నేర్పి సాధనలోకి ముందుకు తీసుకొని వెళ్ళి, ఇప్పుడు నేను అన్నటువంటి మనలో మన యొక్క బ్రహ్మతత్వాన్ని చూసుకునేటటువంటి అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ ఉంది. అర్క విద్య అని సూర్యుడు సంబంధించిన విద్య. ఇది మార్తాండ భైరవం అని సూర్యుడు సంబంధించిన పరంపర విద్య. ఇది మా గురువు గారు ఇచ్చింది. ఇది దీంట్లో 2 days వర్క్షాప్లో ఉంటుంది. వర్క్షాప్ బేసికల్గా సాధన రావాలంటే ఏం చేయాలంటే, మీరు కొన్ని ఏళ్ల బ్యాక్ తీసుకుంటే గురువుకి సేవ చేసి నీ పొగరు తిక్క వెర్రి పిచ్చి తగ్గిన తర్వాత వీడికి మంత్రం ఇస్తే వీడు దీన్ని సాధన చేస్తే వీడు మహా ఋషి అయిపోతాడు, మహాసిద్ధి వచ్చేస్తుంది ఆ మంత్రానికి. ఆ మంత్రం కమాండ్తో నాశనం చేస్తాడో చేయడో అని అది టెస్ట్ చేయడానికి టైం తీసుకుని కిందకెళ్ళి వాటర్ తీసుకురా, కాళ్ళు పట్టు, ఏంటో సరిగ్గా లేదు క్లీన్ చేయి, మొత్తం పొగరంతా జీరో అయిపోయిన తర్వాత ఇంకా ఈయనకంటే ముందు ఎవరు వచ్చారు, ఈయనకంటే తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటారు. విద్య అయిపోయి థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుంటారు. ఈయన ఇంకా ఉంటారు. ఎందుకు ఉంటున్నారంటే నీకు ఇంకా తగ్గలేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఫాస్ట్ మనది. ఇప్పుడు 2 minutes నోడల్, ఎవరికి ఎక్కువ వినాలని లేదు, ఎక్కువ చేయాలని లేదు. ఏదైనా చేస్తే ఒక చిన్నది ఏం చెప్పండి సెట్ అయిపోతుంది, ట్రిక్ చెప్పండి అంటుంటారు. చాలా అయిపోయి ఫాస్ట్ వచ్చేసి అలా మంత్రాలు సాధనలు కూడా అలా వచ్చేది ఏమైనా ఉందా అదే అడుగుతున్నారు. ఇదేంటే అలా మాత్రం రాదు, కానీ సాధన ద్వారా వస్తుంది. క్విక్ రెమెడీస్ మాత్రం ఉండవు. ఎందుకంటే ఇది చిన్న టెక్నిక్స్, చిన్న సాధనలు, చిన్న మంత్రసిద్ధి చాలా ఉంటాయి. చేసేసుకుంటే మీకు అన్నది వస్తుంది. కానీ అదొక్కటే కాదు మన లైఫ్, దానికి 100 ముడిపడి ఉంటాయి. నాకు మనీ శాలరీ 50,000 పెరిగితే చాలనుకుంటారు. మీరు రాసుకోండి ఈ స్టేట్మెంట్ రాసి, 50,000 పెరిగితే మీరు హ్యాపీగా ఉంటారా? పెరిగిన తర్వాత ఇంకో 10,000 ఎక్స్ట్రా కావాలి. లేదు నాకు ఇంకో చిన్న కారు ఉంది, ఇంకో కారు కనుక్కోవాలి. సో ఇది ఎప్పుడు పెరుగుతుంటది, కోరికల వలయం. దాకా మీరు వెళ్ళారు, మీరు 50,000 పెరిగి ఒక జ్వరం వస్తే అది ఒక సింపుల్ ఒక చిన్న కార్డ్ స్వైప్ లో వెళ్ళిపోతుంది ఫీవర్ కి. అంతే, కరెక్ట్ చెప్పారు. మీరు అన్నట్టు అబండెన్స్ ఉండాలి. ఇన్కమ్ ఎలా కోరుకుంటామో, ఆరోగ్యం ఎలా కోరుకుంటాం, కుటుంబ సౌఖ్యం ఎలా కోరుకుంటాం, సామాజిక భద్రత, అది ఇలా అన్ని ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్. అంతే. సో ఈ సాధన మార్గంలో మనకి ఎలా ఉంటుందంటే భక్తి ఎన్ని విధాలు, మీరు చేసే భక్తి కరెక్ట్ భక్తే కాదా, ఈ 9 భక్తి నవవిధ భక్తి మార్గాల్లో మీ భక్తి ఏంటి ఎంచుకుని, మీరున్న భక్తి చాలా బాగుందంటే దాన్ని కన్ను చేయడం, లేదంటే దీనికి సరి అయిన గురువు లేదంటే ఇంకో మార్గం సెలెక్ట్ చేసుకోవడం. మాది ఈ భక్తిలో ఈ ప్రాసెస్ ఉంటాయి, ఈ దేవుణ్ణి పట్టించుకోవాలి, ఈ దీంట్లో ఎలా ఉంటుందంటే అర్క విద్య దాంట్లో యంత్రము, తంత్రము, మంత్రము ఉంటాయి. అండ్ మీకు మెడిటేషన్ చేసుకోవచ్చు, ఆడియో రికార్డెడ్ వస్తుంది.
అంటే కళ్ళు మూసి క్లోజ్ యువర్ ఐస్, డీప్ బ్రెత్, ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ స్లోలీ అని చాలా ఎక్కువగా వచ్చే వాయిస్ మీరు సొంతంగా ఇండివిజువల్ విని సాధన చేసే చక్ర చాలనం, సారథి. మీరు నవగ్రహాలకి ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్తారు, టెంపుల్కి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరిగి వస్తాం. అక్కడ ఏం అడుగుతాం, నాకు బాగుండాలి చూసుకోండి. సేమ్ అంత దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఇంట్లో కూర్చొని నవగ్రహాలు పూజ చేసుకోవచ్చు. నవగ్రహ అనుగ్రహం అనే ప్రాసెస్ ఇప్పుడు మీరు ఈ అర్క విద్యలో ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్. ఇది ఎందుకంటే జనాలకి అంటే పరికల్ప మనస్సు అది తిరగడం కూడా కాదు, కూర్చుని చేయడం, మనస్సుతోటే చేసుకోవచ్చు. అయితే అది బేసికల్గా లలితా శాస్త్రంలో ఆల్రెడీ చెప్పేశారు. ఏంటి, బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు బయట వెతికితే నేను దొరకను. చాలామంది అంటే బయట దేవుళ్ళు కరెక్ట్ కాదండి, బయట దేవుళ్ళు కరెక్టు, పిక్చర్స్ కరెక్టు, వీడియోస్ కరెక్టు, విగ్రహాలు కరెక్టు. అది చూసి దాంతో రమిస్తూ మీరు దాని ఏకత్వం అయిన తర్వాత అది ఆటోమేటిక్గా రాలాలి. నేను చెప్తే మీకు రాదు సిద్ధి. మీరు దీనికి నమ్మి మీరు సాధన చేసి నేను చెప్పిన ఎసెన్షియల్ పాయింట్, బికాజ్ నాకు ఆ పాయింట్ తెలుసు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఏమంటున్నాను, అవునా అవుతుందా, అవును ఆరోగ్యం సిద్ధిస్తుందా, నాకు ఈ ముద్ర వేస్తే నాకు హెల్త్ సెట్ అవుతుందా, నాకు ఇలా భంగిమ వేసి కూర్చుంటే యోగాలో సెట్ అయిపోతున్నాను. ఎందుకంటారంటే ఎవరు నేర్పిస్తున్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. ఇది ప్రాక్టీస్ 21 days చేయాలి. ఇంకో అద్భుతమైనటే ఈ అర్క విద్య లెవెల్ 1, 2లో వాస్తు కూడా టీచ్ చేస్తాం. బేసిక్ వాస్తు పాయింట్ బై పాయింట్ ఉంటుంది. ఇవి ఒక్కసారి చేసుకుని ఏం చేయాలి, మీరు దీంట్లో మీరు సొంతంగా ఫస్ట్ మీరు ఇంట్లో సెట్ చేసుకోవాలి. దీన్ని అంతే, వాస్తు ఉంది వచ్చేసింది, ఏం చేయాలి మీరు ఎవరికో చెప్తారు కాదు, మీ ఇంట్లో ఫస్ట్ సెట్ చేసుకోవాలి. దీంట్లో గ్రహాల గురించి తెలుస్తుంది. మీరు దీంట్లో విద్య నేర్చుకున్న తర్వాత ఒక పర్సన్ చూడగానే ఈతను ఏ గ్రహంతో అనుసంధానం ఉన్నాడు తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత మీకు వాళ్ళ బిహేవియర్ క్వాలిటీస్ తెలిస్తే మీరు చాలా పద్ధతిగా మాట్లాడతారు. అసురపాలకాస్ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. శుక్రాచార్యుడు ఎందుకు అలా నియమించాడో తెలుస్తుంది. ఇంతమంది దేవతలు ఉన్నా సరే నెగిటివ్ ఎందుకు అవుతుందో తెలుస్తూ ఉంటుంది. తెలిసినప్పుడు అరెస్ట్ చేసేసుకోవాలి. నీటి వెళ్తే రెడ్ సిగ్నల్ పడింది, వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. తెలిసిన తర్వాత ఎందుకు వెళ్తారు, పొగరుతోనా, ఓవర్ యాక్షన్ వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. మీకు మిస్టేక్స్ మీలో ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నాయని తెలిస్తే ఫస్ట్ మనం రెక్టిఫై చేసుకుంటే సమాజంలో వెళ్ళినప్పుడు మీకు విద్య వచ్చండి, ఒక విద్య వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రయోగించరు. ఆ విద్య మీకోసమే. నేను దీంట్లో జాయిన్ చేసుకుంటూ కనెక్ట్ అవుతూ అయిపోతారు. అండ్ ఇంకోటి అంటే స్పిరిచువాలిటీ అనేది తామరు పువ్వు పైన నీటి బొట్టులా ఉండాలి. ధర్మం, అర్థం, కామ్యం, మోక్షం లాస్ట్. ఫస్ట్ 3 అయిన తర్వాత ధర్మాన్ని పట్టుకుని మనీ తర్వాత ఇది చేసుకున్న తర్వాత అటు వెళ్ళాలి తప్ప నేను ముక్కు మూసుకుని చేసుకుంటా అంటే సక్సెస్ రాదు. సంసారం పెళ్ళైతే వైఫ్ హ్యాపీ ఉండాలి, యాజ్ అ తండ్రిగా పిల్లల బాధ్యత సక్రమంగా చేయాలి. ఇదంతా అయిన తర్వాత వైఫ్ని నేను ఇప్పుడు ఇది అందుకే సన్యాసాశ్రమం కాకుండా ఇది సాధనలోనే సాధన మొదలు పెట్టాలి. ఏజ్ లిమిట్ ఏమీ లేదు. మీకు మినిమం భక్తి ఉందా, పొద్దున్న లేచి దీపం వెలిగిస్తున్నారా, దండం పెడుతున్నారా, ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. దీనికి ఒక్కటేనంటే ఏం చెప్తాడు ఈయన నాకు ఆల్రెడీ అది తెలుసు ఇది తెలుసు అని ఏదైనా అంటారు చాలామంది. ఐ కాల్ దెమ్ యాజ్ ఐజీస్ అంటాం, ఇన్ఫర్మేషన్ గ్యాదరర్స్. ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది చాలామందికి. మీరు ఎంతవరకు అప్లై చేస్తారు, అప్లై చేసి మీ జీవనశైలిలో చేంజ్ వచ్చింది. సాధన చేశారు, మౌనవ్రతం చేశారు, మౌనవ్రతం తగ్గిన తర్వాత మీ వైఫ్ని తిట్టారు, వేస్ట్. మొత్తం అన్ని గంటలు చేసింది వేస్ట్ అయిపోతుంది. మీ పద్ధతి ప్రాక్టీస్ చేసుకుంటూ పొద్దున 5కి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5కి, నైట్ 10 గంటలకు కూడా పూజ సాధన చేసుకోవచ్చు. ఓన్లీ పొద్దునే చేసుకోవాలా కాకుండా సూర్యునికి సంబంధించిన టైమింగ్స్ ఉంటాయి. బ్రహ్మీ ముహూర్తం ఎలా ఉంటుందో అలా సూర్యునికి సంబంధించిన అర్క ముహూర్తాస్ అంటాం. ఆ ముహూర్తాల్లో సాధన చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మీకోసమే. వేరే వాడిని ఈ మంత్రము తంత్రం అన్నీ వేసి పక్కింటి అమ్మాయిని అది రావాలంటే పనిచేయదు. వాడు నాశనం అంటే పనిచేయదు. వాడు నాశనం అయిపోయి నేను ఎదగాలంటే పనిచేయదు. నేను బాగుండాలంటే పనిచేస్తుంది. నాకు మనీ రావాలంటే పనిచేస్తుంది. నాకు ఇంకో కారు కొనాలంటే పనిచేస్తుంది. నా వైఫ్ అందంగా ఉండాలి, బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే పనిచేస్తుంది. మా ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే పనిచేస్తుంది. మీకు ఎంత సెల్ఫిష్ కోరికలున్నా అవన్నీ దీని ద్వారా నెరవేర్చుకోవచ్చు.
ఈ మంత్రసిద్ధు ద్వారా ఒక మంత్రం ఇస్తే ఆపోజిట్ ముఖస్తంభనం అవ్వదు. కానీ మీ బ్రహ్మవర్చస్సు మీ సాధన చేసే క్రమంలో ఆపోజిట్ వాడు బంద్ అయిపోతాడు. ఎప్పుడు ఆగుతాడండి ఆపోజిట్ వాడు? మనకు అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. డిఫాల్ట్గా ఈ విద్యలన్నీ మిమ్మల్ని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తాయి. ఇది నేర్చుకుంటే గాల్లో ఎగరు, ఇది నేర్చుకుంటే కళ్ళు మూసుకుని చదవరు, ఇది నేర్చుకుంటే కళ్ళు మూసుకుని కలుసు పెట్టలేరు. ఈ విద్య అది కాదు. ఈ విద్య మంత్రము, తంత్రము, యంత్రముతో, కలశ ప్రతిష్టతో, కలశ సాధనతో, పూర్ణ కలశము ఎన్నో ఉంటాయి చాప్టర్స్. అంటే ఆల్మోస్ట్ 60 చాప్టర్లు ఉంటాయి ఈ లెవెల్ 1 లెవెల్. ఇది పొద్దున 10 నుంచి సాటర్డే సండే 2 సెషన్స్ ఉంటాయి. పొద్దున 10 నుంచి సాయంత్రం 4:35 వరకు ఉంటాయి. అంటే డైరెక్ట్ క్లాసెస్ ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. సో అంటే ఇట్లా ఎంత ఈ డ్యూరేషన్? ఇది 2 days అవుతుంది. ఎప్పుడు సాధన పొద్దున 10 నుంచి ఈవినింగ్ 5 వరకు, అలా నెక్స్ట్ డే కూడా రావాలి. అయిన తర్వాత వాళ్ళు 21 రోజులు ప్రాక్టీస్ చేయాలి. సాధన ఏం చేయాలి క్లియర్గా ఉంటుంది. ఆ సాధన చేస్తుంటే వాళ్ళు దే విల్ రిపోర్ట్ మిరాకిల్స్. ఏమైందో చెప్పకూడదు మళ్ళీ. ఎందుకంటే చెప్పాను అనుకోండి, అది కనెక్ట్ అయిపోతారు చాలా మంది. ఎందుకంటే నా కోరిక నాకు అలా కాదు, వాళ్ళు దానికోసమే వస్తారు పనిచేయదు. ఎందుకంటే రీజన్, ఆ పర్సన్ నాకు పైసలు కావాలండి, నాకు మనీ కావాలి, నాకు లక్షలు కావాలి, ఏం సార్ చేయలే అంటారు. ఆ పర్సన్ ఇంట్లో వాళ్ళ అమ్మని తిడుతున్నాడు, పనిచేయదు, కార్మిక దోషం తగులుతుంది, వాళ్ళ వైఫ్ని టార్చర్ పెడతాను, రాదు. నువ్వు చేసే వర్కే 100% లేదు అక్కడ. నువ్వు ట్రిక్ చేసావు, నువ్వు మోసం చేసావు, ఆ కర్మదోషం అనుభవిస్తే తప్ప కుదరదు. మీకు ఏం కావాలో అన్నీ వస్తాయి. ఈ సాధన ద్వారా సాక్షాత్ సూర్య భగవాన్ దగ్గర, సాక్షాత్ మనం చూసే సూర్య భగవాన్ దగ్గర హనుమంతుడు విద్య ఉపాసన చేసుకున్నారు. రామచంద్రుడికి బలాతి బల విద్యలు వచ్చాయి, ఆయన కులదైవం. సో అంత భగవాన్ని పూజ చేస్తుంటే ఏం కాదు, మీకు ఏం రాదు చెప్పండి, అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు 2 days డైరెక్ట్ క్లాస్ ఉందన్నారు. నేను అనేది ఈ 2 days క్లాసెస్ మంత్లీ వన్స్ తీసుకుంటారా, వీక్లీ వన్స్ తీసుకుంటారా, ఎన్ని డేస్ కి ఒకసారి తీసుకుంటారో, అలా ఎంత కాలం ఉంటుంది? ఇది ఒక అంతే అయిపోయింది, 2 days ఉంటుంది క్లాస్. అంతే 2 days. వాళ్ళు ఇంట్లో సాధన చేసుకోవాలి. రొటీన్ లైఫ్ లోపల ఈ బుక్ సాధన అయిపోయిన తర్వాత బుక్ ఫోల్డ్ చేసి పెట్టకుండా 21 days సాధన ఉంటుంది కంపల్సరీ. ఇది చేస్తే తప్ప హయ్యర్ లెవెల్స్ అటెండ్ అవ్వలేరు. వజ్రకీలన ఉంటుంది, అది ఇప్పుడు చెప్పక్కర్లే. ఫస్ట్ ఈ సాధన చేసుకుని చేస్తే తప్ప అది రాలేదు. ఇది చేసి ఆపేయండి, ఏం పర్వాలేదు. ఎవరు ఏమనరు, ఫోన్ చేయరు, జాయిన్ అవ్వని చెప్పరు. ఇది చైన్ సిస్టమ్ కాదు, ఇది సాధన క్రమ పద్ధతి. ఇది బేసిక్. అర్క విద్య లెవెల్ 1 to 60 చాప్టర్స్ ఉన్నది బేసిక్ లెవెల్. అంటే ఇమాజిన్ శమంతక విద్య, మహాశమంతక విద్య, వజ్రకీరణ, వాయుజక్రియ, అలా చాలా ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ లెవెల్స్. ఏంటంటే అది మెనూ కార్డ్ లాగా ఉండదు, మీరు సాధన చేసే తప్ప ఎలిజిబిలిటీ రాదు. సో ఇది ఏదైతే మీరు బేసిక్ విద్య ఏదైతే అర్క విద్య ఉన్నదో, సో 2 days క్లాసెస్ మీరు వీకెండ్ సాటర్డే అండ్ సండే 2 days తీసుకుంటారు. తర్వాత 21 days వాళ్ళు సాధన చేయాలి. ఏం సాధన చేయాలో క్లియర్ గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అంతే అయిపోయింది. అది వాళ్ళ అంతే అనేది సాధన పరుగు. తర్వాత లైఫ్ లో అప్లై అయిపోతుంది. ఇవి చెప్పేవంతా పార్ట్ ఆఫ్ లైఫ్. అది ఓకే. ముక్కు మూసుకుని జపం చేసేది కాకుండా, ఇది మీరు ఆఫీస్లో వెళ్ళేటో ప్రయోగం చేసే ముద్ర ఉంటుంది. మీరు ఆఫీస్లో కూర్చుంటే ఒక ముద్ర ప్రయోగం చేసి కూర్చుంటే కమాండ్ వచ్చేస్తుంది. ఒక మంత్రసిద్ధి చేసుకుంటే, ఒక మంత్రచాలన ఇంతవరకు చేస్తే, ఇంత సిద్ధి చేస్తే అది మీకు ఆయుధంలాగా యూజ్ అవుతుంది. మీరు ఏం కొట్టరు దాన్ని. అయిన తర్వాత చిన్న ప్రాసెస్, పురస్చరణ ప్రాసెస్ ఉంటుంది. తీసుకున్న తర్వాత దాన్ని ప్రయోగిస్తే మీకు ప్లస్ అవుతుంది, అంతే, ఏం కాదు. మనకు కూడా ఇప్పుడు సాధన చేసే వాళ్ళందరికీ నెగిటివ్ థాట్ ప్రాసెస్. మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ప్రయోగించటం అంటే ఇక్కడ ఏదో క్షుద్రము, ఎదుటివాడికి హామ్ జరుగుతుందేమో. ఇది ఓన్లీ మీకోసం, మళ్ళీ ఇది ఓన్లీ నేను బాగుండాలి, నాకు బాగుండాలి. దీంట్లో హీలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ప్రవాహానికి ఆనకట్ట కట్టడం అంతే. అంటే ప్రమాదాలు అనేటటువంటి ప్రవాహానికి రాకుండా ఉండడు. ఆ ప్రమాదం అక్కడ చూసి భయమేసి పారిపోవాలి. అమ్మో ఈయన సూర్య భగవాన్ని ప్రార్థన చేస్తున్నాడు, పరుగో. ఊహించండి, గ్రహరాజు సూర్య భగవానుడు, ఆయన పట్టుకుంటే మొత్తం పరంపర ఆ 9 ఎంత సపోర్ట్ చేస్తాయి. అయితే ఇప్పుడు ఇది ఈ మంత్ ఏమన్నా అంటే ఈ మంత్ 23 ఈ మంత్ 23rd ఉంది, ఆగస్ట్ ఒక్క రోజే ఉంది, వన్ డే క్లాస్ ఉంది. ఎక్కువ రిజిస్ట్రేషన్ అయితే సాటర్డే సండే షిఫ్ట్ అవుతుంది, లేకపోతే ఒక రోజే ఉంటుంది. ఓకే. సో నిజంగా చెప్పాలంటే 21 days మీరు ఒక 2 days క్లాసు, 21 days సాధన,
ఇప్పుడున్నటువంటి వాళ్ళకి చాలా అవసరం అండి ఇది. అవును. చాలా మందికి నన్ను అడుగుతూ ఉంటారు, ఏదన్నా సాధన చేయాలి, మంచి సాధన గురువుల గురించి ఎవరైనా ఉంటే చెప్పండి అని. సో నేను చెప్తున్నాను, చాలా మందికి ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది సాధన చేయాలని చెప్పేసి అని. సార్ చెప్తున్నారు ఈ ఆగస్టు 23 నా క్లాస్ ఉంటుందని. ఈ సాధన చెయ్యాలి అనేటటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఆ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి సార్ క్లాస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. నేను మీకు ఇచ్చేటటువంటి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఖచ్చితంగా మనుషులకి ఈ రోజుల్లో ఒక సాధన ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మనం చేసేది ఒక చిన్న దీపంతో మనం ఎంతో గొప్పవి సాధించాలని అనుకుంటాం. కానీ ఈరోజు మన చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ విపరీతంగా ఉన్నాయి. ధర్మం నుంచి మనం పక్కకు వచ్చేసాం. ఇప్పుడు మనం ధర్మంలోకి వెళ్ళాలి అని అంటే మనకు ఒక ఫెన్సింగ్ అనేది, ఒక యుద్ధం మనం మొదలు పెట్టాలి. ఆ విద్య వచ్చి ఉండాలి మనకి. కాబట్టి ఖచ్చితంగా సాధన చేయాలనుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేసి క్లాస్ గురించి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.